హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు. ఈ స్టోరీ ఏమిటి అంటే చాలామంది ఇంపార్టెంట్ ఇస్తారు. సో నాకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తే అంత విలువని కోల్పోతారు అంటూ ఉంటారు కదా. దాని గురించి మాట్లాడదాం. మీ లవర్ అనుకోండి, ఎగ్జాంపుల్గా మీ లవర్ అనుకోండి, లేదా మీకు ఇంకా ఎవరైనా సరే అనుకోండి, మీ ఫ్రెండ్ కావచ్చు, మీ రిలేషన్లో ఎవరైనా సరే. ఎగ్జాంపుల్గా ఒక లవర్ తీసుకుందాం. మీ లవరు వాళ్ళు అడగకుండానే మీరు ఫోన్ మాట్లాడడం, వాళ్ళు అడగకుండానే మళ్ళీ మళ్ళీ ఫోన్ మెసేజ్ చేయడం, వాళ్ళు అడగకుండానే వాళ్ళ దగ్గరికి పోవడం, వాళ్ళు అడగకుండానే మీరు గిఫ్టులు ఇవ్వడం లేదా సాయం చేయడం. ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు అడగకుండానే మీరు చేస్తూ పోతుండగా అప్పుడు మీ మీద ఉన్న రెస్పెక్ట్ అనేది కోల్పోతుంది. మీ మీద ఉన్న వాల్యూ అనేది కోల్పోతుంది. ఎందుకంటే నీవు ఎంత ఇంపార్టెంట్ ఇస్తావో ఏదో ఒక రోజు అంత నొప్పి భరించాల్సి వస్తుంది. ఏ వ్యక్తి కూడా జీవితాంతం ఒకటే విధంగా ఉండడు, ఒకటే విధంగా ప్రేమించడు, ఒకటే విధంగా నిన్ను చూసుకోడు. ఇది గుర్తుపెట్టుకో. ఒక వ్యక్తి మీరు ఇష్టపడుతూ ఉంటారో ఆ వ్యక్తి ఎప్పుడు నువ్వు అనుగుణంగా ప్రతిసారి ప్రతిరోజు ఒకటే బిహేవియర్ ఉండదు, ఒకటే క్యారెక్టర్ ఉండదు. ఇది గమనించు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మీ లవర్‌కి ఏదో ఒక కష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడు నువ్వు అనుకోకుండా సాయం చేసావు. ఆ కష్టం నుంచి బయటపడేలా చేసావు. డబ్బులు సాయం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. అప్పుడు చూడండి ఆ ప్రేమ ఎలా ఉంటుంది. సో, నువ్వు అడగకుండానే అన్నీ ఇచ్చేస్తది. నువ్వు అడగకుండానే నువ్వు ఊహించలేనంత ప్రేమ ఇస్తూ ఉంటది. అప్పుడు తీసుకో. అప్పుడు ఇస్తున్నప్పుడు తీసుకోవాలి, తప్పదు. కానీ అది ఏదైతే ప్రేమ ప్రతిరోజు నాకు కావాలనుకుంటావు చూడు, అది తప్పు అంటున్నావు. ప్రతిరోజు దొరకదండి అది. ఆ క్షణంలో ఎక్కడ లేని ప్రేమ వస్తది. ఆ ప్రేమ తీసుకో. ఇస్తున్నప్పుడు తీసుకోవాలి. అదే ప్రేమ నాకు ప్రతిరోజు కావాలి అంటే దొరుకుతుందా? ఈరోజు ఈరోజు నన్ను మంచిగా మాట్లాడుతున్నావు, నన్ను మంచిగా కేర్ చేస్తున్నావు. సో, నేను అడగకుండానే అన్నీ ఇచ్చేస్తున్నావు. కానీ నువ్వు పోయిన ప్రతిసారి నీకు అలాగే ఇవ్వాలంటే అవుతుందా? కాదు. ఎందుకంటే ప్రతిసారి ఒకటే మైండ్ సెట్ ఉండదు. మీరు వాళ్ళు అడగకుండానే మీరు అన్నీ చేస్తున్నప్పుడు, ఏదో ఒకటి నీకు అనరాని మాట అన్నప్పుడు నీకు అనిపిస్తది. సడెన్‌గా నెగెటివ్ థాట్స్ వస్తాయి. నీ కోసం నేను అన్నీ చేస్తున్నా కాడే నాకింత బాధ పెట్టాలి ఎలా అనిపించింది? నేను చేసినవి ఏం గుర్తులేవా? అన్నప్పుడు వాళ్ళ నుంచి నీకెవరు చేయమన్నారు? ఒకవేళ నీకు నచ్చని మాట అన్నప్పుడు నువ్వు తీసుకోగలుగుతావా? తీసుకోగలుగుతావా? నిజం చెప్పు. అలాంటప్పుడు నువ్వు హెల్ప్ చేయడం ఎందుకు? వాళ్ళు అడగకుండా చేసి మరి నువ్వు ఫూల్ అవ్వడం ఎందుకు నేనంటాను. నీకు వాళ్ళ అవసరానికి నువ్వు నీ దగ్గరికొచ్చి నాకిన్ని డబ్బులు కావాలి, నాకీ హెల్ప్ కావాలి అంటే నువ్వు చెయ్యి, తప్పులేదు. కానీ ఏదో ఎప్పుడో ఒకసారి మీరు వాళ్ళు అడగకుండా చేస్తే ఒక అర్థం ఉంది. కానీ వాళ్ళు అడగకుండానే ప్రతిదీ మీరు చేస్తున్నప్పుడు నీ విలువను నువ్వే కోల్పోతున్నట్టు. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళ క్యారెక్టర్‌ని లేదా వాళ్ళ బిహేవియర్ నీ మీద ఇష్టం లేదు తెలుసుకోవడం ఏంటంటే, ఒక్కసారి మీరు ఏదో ఒక సమయంలో హెల్ప్ చేసి ఉంటారు. లేదా వాళ్ళు అడిగినప్పుడు డబ్బులు ఇచ్చి ఉంటారు. లేదా వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు నీకు మంచిగా అనిపిస్తది. మంచి కేరింగ్ చేస్తారు. నువ్వు అడగకుండానే టీ, కాఫీ అన్నీ చేస్తారు. సో, నువ్వు అడిగినవన్నీ ఇస్తారు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ ముక్కు ఒకంక, మూతి ఒకంక నీకు నచ్చినట్టు అప్పటిలాగా ఉండలేనప్పుడు కొంచెం బిహేవియర్ చేంజ్ అవుతుంది అనగానే నీకు తెలిసినప్పుడు వాళ్ళ నుంచి మాట్లాడడం బంద్ చేయి. బంద్ చేయడం అంటే పూర్తిగా బంద్ చేయడం కాదు. వాళ్ళని ఇంపార్టెంట్ ఇవ్వడం మానేయి. సో, నువ్వు ఏదైతే స్టార్టింగ్‌లో అంతా బిహేవియరు నీకిష్టమైన వ్యక్తి ఇప్పుడు నీకు ఉండట్లేదు, నీకు నచ్చినట్టు ప్రవర్తించలేదు అంటే వాళ్ళతో వాదించకుండా నువ్వు తెలుసుకొని వాళ్ళ నుంచి దూరంగా ఉండడం మెయింటైన్ చెయి. సింపుల్. వాళ్ళు నీవు కావాలి అనుకుంటే నీ దగ్గరికి వస్తారు. వద్దు అనుకుంటే వాళ్ళు ఇంకొకరు ఎవరో ఒకరు ఇంపార్టెంట్ ఇస్తున్నారు అనుకోవాలి. కానీ వాళ్ళు అడగకుండానే నువ్వు ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం గానీ, ఫోన్ చేయడం గానీ, మాట్లాడడం గానీ, డబ్బులు ఇవ్వడం కానీ ఇలా చేయకు. నీ విలువను నువ్వే ఇస్తుంటే తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇవ్వడానికి ఎవరు రెడీగా ఉండరు. నీ మీద నీకు స్టార్టింగ్‌లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేకపోతే, అప్పుడున్నంత కేరింగ్ ఇప్పుడు ఉండకపోతే ఇంకో ఎవరో ఒకరు ఉన్నారని అర్థం. లేదా వాళ్ళకు నీ మీద ప్రేమ తగ్గింది అనుకుందాం అంతే.
కానీ నువ్వు నా మీద ప్రేమ లేదు, నాకు అప్పట్లాగా చూసుకుంటా లేవు, అప్పట్లాగా లేవు, నేను చేసిన హెల్ప్‌లన్నీ నీకు గుర్తులేవు. ఇవన్నీ తీసి వాదం చేయకండి. సో, నువ్వు హెల్ప్ చేసి మరి నీవు తీట తీపిచ్చుకోవడం అంటావు. ఒక హెల్ప్ చేసినప్పుడు అది మర్చిపోవాలి, గుర్తు తెచ్చుకోవద్దు. వాళ్ళకి గుర్తుండాలి కానీ నీకు గుర్తుండదు. ఒకవేళ వాళ్ళకి గుర్తు లేదు అనుకుంటే సో, వాళ్ళని మర్చిపోండి. మళ్ళా ఎప్పుడు హెల్ప్ చేయకండి. సింపుల్‌గా చెప్తున్నాను. నీకు రెస్పెక్ట్ ఇస్తేనే ఇయ్యి. నీకు మంచిగా మాట్లాడితేనే మాట్లాడు. కానీ నీకు మాట్లాడడం వాళ్ళ ఇష్టం లేకున్నా సరే బలవంతంగా మాట్లాడడం నీకు తెలిసిపోయినప్పుడు మాట్లాడకు. అది ఏ వ్యక్తి అయినా సరే. కానీ ఒకటి చెప్తా. వాళ్ళకు హెల్ప్ చేసినప్పుడు లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ టైంలో నీకు ప్రేమ బాగుంటది, మంచిగుంటది. కానీ ఆ ప్రేమ అప్పుడే తీసుకో. కానీ నాకు ప్రతిరోజు కావాలంటే దొరకదు అన్న పూజలాగా. ఆ పరసారంలాగా నాకు ప్రతిరోజు అలాంటి ప్రేమనే కావాలంటే దొరకదు. ప్రతిరోజు మారుతూ వస్తూ ఉంటది. ప్రతిరోజు బిహేవియర్ మారుతూ వస్తుంటది. అలాంటప్పుడు ఎక్స్‌పెక్టేషన్ కూడా పెట్టుకోవాలి. ఎంత పెట్టుకోవాలో అంతే పెట్టుకో. నీకు నచ్చినట్టు వాళ్ళు ఉండరు. వాళ్ళకు నచ్చినట్టు నువ్వు ఉండవు. ఏదో ఒక డిఫరెంట్ అయితే ఉంటది. వాళ్ళ చెప్పిన మాటలు నువ్వు వింటావా? నిజం చెప్పు. వింటావా? వాళ్ళు ప్రతీదీ నువ్వు వింటావా? అలాంటప్పుడు నువ్వు చెప్పిన మాట కూడా వాళ్ళు కొన్ని మాటలు వినరు. అలాంటప్పుడు ప్రతి వ్యక్తి నాకు అనుకూలంగా ఉండడు, నాకు నచ్చినట్టు ఉండడు అనుకోని నువ్వు అర్థం చేసుకొని, వాళ్ళు ఎవరైతే కొంచెం నీ క్యారెక్టర్ బిహేవియర్ కొంచెం అటు ఇటు అయినా సరే, వాళ్ళ నుంచి ఇంపార్టెంట్ ఇవ్వడం మానేసి అక్కడి నుంచి వెళ్ళిరా. వాళ్ళు మాట్లాడితేనే ఆడు. వాళ్ళు ఎంత అయితే ఇంపార్టెంట్ చూపిస్తుందో అంత చూపించు. అర్థమైందనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.